హలో అండి, ఈరోజు గోంగూర ఎండ్రాయిల్ కర్రీ చేసుకుందామండి. 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఎండ్రాయిలండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, 1 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసండి. అందులో కొద్దిగా కారం వేసి గోంగూరను వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇంకోండి, గోంగూర బాగా ఉడికింది. గోంగూరని బాగా చల్లార్చి మిక్సీలోని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆయిల్ వేసి రైలు వేసి వేపుతున్నాను. రైలు బాగా వేగాయండి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పుల్లటి గోంగూర కనుక కారం ఎక్కువగా పడుతుందండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుతున్నాం. గోంగూర కూరకి ఉల్లిపాయ బాగా మెత్తగా అవ్వక్కర్లేదండి. ఉల్లిపాయ మధ్య మధ్యలో తగిలితే కూర బాగుంటుంది. కూరకు సరిపడా సాల్ట్ వేస్తాం. కొద్దిగా పసుపు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేస్తున్నాను. ఒక చిన్న టమాటా అండి. కారం స్పూన్ వేస్తున్నాను. గోంగూర వేస్తున్నాను. గోంగూర కూర లూజ్గా ఉంటే బాగుంటుందండి, మరీ టైట్గా కాకుండా. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. కారం సరిపోలేదు, నేను 1 స్పూన్ కారం మళ్ళీ వేస్తున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. గోంగూర తరచూ తీసుకోవడం వల్ల మంచిది, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల. గోంగూరని వేడివేడి అన్నంలో వేసుకొని దాని మీద పప్పు నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.